హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? సో ఇవాళ ఈజీ రెసిపీ చెప్పబోతున్నాను. వెళ్ళిపోదాం మన రెసిపీలోకి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి అర్థమైపోయి ఉంటుంది, మసాలా వంకాయ. సో ఈజీగా మసాలా వంకాయ లంచ్ బాక్స్ కోసం, పిల్లలకి లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసం ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దానికోసం 1/2 కేజీ వంకాయ, అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టేసుకుని, అలాగే ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, కొంచెం 2 ఇంచుల పచ్చి కొబ్బరి. సో వంకాయలు అయితే అవి తీసేసుకున్నాను. అలాగే ఈ పల్లీలు నువ్వుల్ని వేయించేసుకోవాలి. ఒక కళాయి పెట్టేసుకొని ఒక 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, కొంచెం ఒక ఇలాచి వేసేసుకున్నాను. సో వీటన్నిటిని ముందు మిక్సీ పట్టేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డనైతేనేమో పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, అందులోకి ఇప్పుడు వేయించి పక్కకు పెట్టుకున్న నువ్వులు, అలాగే పల్లీలు, అలాగే కొబ్బరి మసాలా, వీటన్నిటిని కూడా వేసేసి చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా ఇదంతా కూడా పేస్ట్ పట్టుకోవాలి. అయితే కొంచెం ఇందులోనే జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఎలాగో నా దగ్గర రెడీగా ఉంటాయి కదా, సో అవే పొడులు ఇందులో వేసేస్తున్నాను. సో వీటన్నిటిని కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వచ్చేయాలి. సో ఈలోపు మనం కుక్కర్ పెట్టేసుకుందాం. చెప్పాను కదా, చాలా ఈజీగా లంచ్ బాక్స్ కోసం ఎర్లీ మార్నింగ్ చకచకా చేయాలి అంటే ఈజీగా కుక్కర్లో ఈ పద్ధతిలో మసాలా వంకాయని కూడా మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎంత టైం పట్టదు, 10 నిమిషాల్లో హ్యాపీగా అయిపోతుంది. సో దానికోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని గిన్నె వేడెక్కాక కాస్త ఆయిల్ వేసేసుకుంటే ఆయిల్ కూడా వేడెక్కుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చక్కగా పిల్లలకి పెట్టలేదే, లేదా ఆఫీస్కి ఈ టైప్ రెసిపీ పెట్టలేకపోతున్నామే, లేట్ అవుతుంది కదా అని అస్సలు ఉండదన్నమాట. చక్కగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో 2 బిర్యానీ ఆకుల్ని ఆయిల్లో వేసేసుకున్నాను. ఇంకా మసాలా అయితే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పేస్ట్లో అయితే అన్నీ వేసేసి పట్టేసాం కనుక ఇంకేమీ అక్కర్లేదు. మేము మసాలా కాస్త తక్కువ తింటాం కనుక 3 లవంగాలు, 1 ఇలాచి, 1 ఇంచు చెక్క వేసాను. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఒక ఉల్లిగడ్డ పేస్ట్ పట్టాను, ఇంకో ఉల్లిపాయ ఇలా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నూనె కాగాక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు అనమాట, అలాగే కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం, అలాగే ఒక 4 పచ్చిమిర్చీలు కూడా ఇందులో వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు బాగా రెడ్గానే కావాలి మాకు అనుకున్న వాళ్ళు రెడ్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. మాకైతే అవసరం లేదు, జస్ట్ మామూలుగా దూరగా వేగితే చాలు. సో దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఏవైతే పక్కకి వంకాయల్ని కట్ చేసేసుకొని పెట్టుకున్నామో అవన్నీ ఇందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, అండ్ కమ్మగా రుచిగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు కాస్త వేగగానే ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసాను. వంకాయని 4గా కట్ చేసేసుకున్నాను. చాలా లేతవి తెల్ల వంకాయలు ఇవి. వీటితో కూర ఇంకా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వీటిని కాస్త 2 నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది. వంకాయ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడు కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచాడు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. సో దీన్ని చక్కగా వేయించేసుకోవాలి. ఈ వంకాయ ఏంటంటే చాలా త్వరగా మగ్గిపోతుంది ఆయిల్లో. సో ఇలా మగ్గాక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చక్కగా నూనెలో వంకాయ మగ్గితే కూడా రుచి బాగా వస్తుంది. ఉప్పు వేసుకున్నాం కనుక ఇంకా మనకు చేదెక్కుతుంది అన్నది కూడా ఏమీ లేదనమాట. చాలా చక్కగా త్వరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడే మనం కారపొడి రుచికి సరిపడా, సో నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో కొలతలు నేను ఏ విధంగా చేశానో యాజ్ టీస్గా ఆ కొలతలు అయితే పెట్టేస్తాను, చూసుకోండి. ఆ పద్ధతిలో చేస్తే సేమ్ ఇలానే వస్తుంది. సో నేనైతే మా రుచికి తగ్గట్లుగా 3 స్పూన్స్ కారపొడి వేసుకున్నాను. అలాగే ఏదైతే ఫస్ట్ మిక్సీ పట్టుకున్నామో మెత్తగా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా వేసేసాను. ఎవరికైనా కారపొడి సరిపోతుందండి, ఎందుకంటే 5 పచ్చిమిర్చీలు వేసాము, 3 లవంగాలు మసాలా వేసాము, అలాగే
3 స్పూన్ల కారపొడి, 1/2 కేజీ వంకాయలకి మాత్రమే కనుక సరిపోతుంది. కొంచెం ఎక్కువ తింటే ఇంకో స్పూను, కొంచెం తక్కువ తింటే 1/2 స్పూన్ తగ్గించుకుంటే మాత్రం సరిపోతుంది. ఇదైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సో, ఏదైనా డిస్క్రిప్షన్ బాక్స్‌లో మొత్తం కొలతలు ఇస్తాను, చూసేసి ఈ విధానంలో చేసుకోండి. ఇది 2 నిమిషాలు మగ్గాక మనకి ఎంత క్వాంటిటీ పులుసు కావాలో అంత వాటర్ పోసేసుకోవాలి. అయితే మాకు కొంచెం పులుసు ఎక్కువే కావాలి. అయినా 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకుంటే ఖచ్చితంగా మనకి కావాల్సిన చిక్కదనం ఉన్నంత కన్సిస్టెన్సీ వస్తుంది. ఖచ్చితంగా 2 గ్లాసులు కూడా పోసేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సో, ఇలా చక్కగా వాటర్ పోసేసుకొని మీ రుచికి సరిపడ ఉప్పు కారాలు ఉన్నాయా లేదా చూసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఇదే స్టేజ్లో ఇప్పుడు కొత్తిమీర వేసేసి మూత పెట్టేసామనుకోండి, ఒక 4 విజిల్లో మనకి ఎంతో సింపుల్, ఈజీ, సమయం తక్కువ, రుచి ఎక్కువగా ఉండే రుచికరమైన మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ చాలండి. బాగా మెత్తగా కావాలి అంటే 4th విజిల్ పెట్టుకోండి. సో, రెసిపీ మొత్తం చక్కగా చూసి ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లల లంచ్ బాక్స్కి లేదా మీ వారి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసి పెట్టండి. దీనికి కాంబినేషన్గా బగారా రైస్ వేసేయండి. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. వైట్ అన్నంలోకి చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో, మీరు మొత్తం వీడియో చూడండి, చక్కగా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ చెప్పడానికి కూడా లేదనమాట, నాకు టైము అంత తొందరగా అయిపోతుంది. సో, వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. సో, చూశారు కదా, వంకాయ మెత్తగా ఉడికిపోయింది. చక్కగా అది చల్లబడితే కూడా చిక్కదనం సరిపోతుంది. సో, డిష్ అవుట్ చేస్తే మీకే అర్థమవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో అయిపోయింది. సో, డిష్ అవుట్ చేస్తాను, అది మీకోసమే చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో, ఖచ్చితంగా చేసుకొని టేస్ట్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎంత చిక్కదనం వచ్చిందో చూసారు కదా, యమ్మీ యమ్మీ టేస్టీ సింపుల్ వంకాయ మసాలా రెసిపీ. బాయ్.